హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈ రోజు మనమైతే సేమియా ఉప్మా అయితే చేస్తాం. సేమియా ఉప్మా మీకు అందరికి తెలుసు కదా, ఆ సేమియాతో అయితే చేస్తారు. అలాగే ఇప్పుడైతే షాప్కి వెళ్ళి సేమియా ఇంకేమేమి కావాల్సిన సామాగ్రిలు అయితే మనం తెచ్చుకుందాం. అలాగే మీకు ఇంటి దగ్గరికి వెళ్ళి మీకు చేసేది చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఒక పావు గంటలో అయితే రెడీ అయిపోతుంది, చాలా సింపుల్ గా. ఎక్కువైతే సామాగ్రిలు ఉండవు, ఓకేనా? ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం సామాగ్రి అయితే రెడీ చేసుకుంటాం. ముందుగా అయితే మనకి కరివేపాకు అయితే కావాలి కొంచెం, అలాగే శనగపప్పు, అలాగే మనకి ఎండుమిర్చి ఒక 4, అంటే అర కేజీ సేమియా, దానికోసం అయితే సామాగ్రి కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, అలాగే మనకి 4 మీడియం సైజు ఉల్లిపాయలు అనమాట, ఓకేనా? అవన్నీ అయితే మనం ఒక ప్లేట్లో కట్ చేసుకుని రెడీగా అయితే ఉంచుకుందాం. అలాగే మనకి ఒక 3 మీడియం సైజు లేకపోతే 4 మీడియం సైజు పచ్చిమిర్చి అయితే ఉంటుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఇవన్నీ కట్ చేసుకుని ఉంచుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, అంటే కళాయి పెట్టుకొని, ముందుగా అయితే సేమియా తెచ్చుకున్నాం కదా, ఆ సేమియాకి అయితే మనం లైట్గా ఫ్రై చేసుకుందాం, ఓకేనా? అంత కూడా దాంట్లో వేసేసి, అంటే మీరు నెయ్యి అయినా వాడచ్చు, బటర్ అయినా వాడచ్చు, కానీ మేమైతే ఆయిల్ అవైలబుల్ ఉంది కాబట్టి ఆయిల్ అయితే మేము వేసుకొని దానికి, అంటే ఈ కలరు లైట్గా బ్రౌనిష్ అయిన వరకు మనమైతే దానికి ఫ్రై చేసుకోవాలా, ఇలా అనమాట, ఓకేనా? ఎప్పుడుగా బ్రౌనిష్ వచ్చాక మనమైతే తీసి వేరే ప్లేట్లో అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మనం అదే కళాయిలో మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేసుకొని, ఓకేనా? ఇప్పుడు మనం రెడీ చేసుకున్నాం కదా ఆవాలు, జీలకర్ర, ఇంకా సామాగ్రిలు. ఫస్ట్ ఆవాలు జీలకర్ర అయితే వేసేద్దాం, ఓకేనా? దాని తర్వాత పచ్చిమిర్చి అవి కూడా వేసేస్తాం. కొంచెం వేగాక, అంటే మాడిపోకూడదు, ఇప్పుడు ఆవాలు జీలకర్ర మాడకంట ఆ ముందే మనం ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయ్యాక, ఓకేనా ఫ్రెండ్స్, కొంచెం ట్రాన్స్ప్లాంట్ అయిన వరకు అయితే, ఎందుకంటే దానికి మళ్ళీ మనం ఎసరు పెట్టి బాయిల్ చేస్తాం కదా, అప్పుడు కొంచెం ఫ్రై చేసుకుందాం, ఓకేనా? దాంతో మనం శనగపప్పు ఉంచుకున్నాం కదా, శనగపప్పు కూడా కొంచెం ఫ్రై చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్? ఇది కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ దీంట్లో ఎసరు కోసం, అంటే మొత్తం మీరు ప్రాసెస్ చూడండి, ఎక్కువ ఫ్రై కూడా చేయకూడదు అనమాట, ఓకేనా? మాడిపోకూడదు. అప్పుడు మనం కొంచెం ఎండుమిర్చి అయితే వేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకుందాం. అడుగు అంటే కింద జీలకర్ర ఇంకా ఆవాలు ఉన్నాయి కదా, అవి కొంచెం జాగ్రత్తగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి, ఓకేనా? ఎండుమిర్చి వేసిన తర్వాత మనం కరివేపాకు వేసుకొని నీట్గా అయితే కొంచెంసేపు ఒక 2 నిమిషాలు అయితే ఫ్రై చేసుకుందాం. అంటే అంతా కూడా లో ఫ్లేమ్లోనే జరగాలి, ఓకేనా ఫ్రెండ్స్? హై ఫ్లేమ్ పెట్టామంటే మొత్తం పోతుంది అనమాట, మాడిపోద్ది. ఇలా అయ్యాక మనమైతే నీట్గా వాటర్ అయితే తెచ్చుకున్నాం, ఓకేనా? వాటర్ అయితే పోసి ఎసర మరిగిన వరకు మనమైతే బాయిల్ చేసుకోవాలన్నమాట. అంటే ఇప్పుడు వేపినవి అన్నీ కూడా శుభ్రంగా బాయిల్ అయిపోయి ఫుల్ హీట్ అయిపోవాలా, అంటే మెత్తగా ఉడికిపోయినట్టుగా అయితే ఉండాలి. ఇప్పుడు అంత ఫ్రై అయింది కదా బ్రౌనిష్లో, అలాగే ఇప్పుడు ఈ మొత్తం బ్రౌనిష్గా అయింది కదా, ఇప్పుడైతే మనం కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాం. అంటే మనది అర కేజీ సేమియా ఇది కాబట్టి దానికి తక్కినంట మనమైతే వాటర్ వేసుకొని నీట్గా అయితే బాయిల్ చేసుకోవాలి. ఎందుకంటే మొత్తం దాంట్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం మనకి ఆవాలు, జీలకర్ర, అలాగే ఎండుమిర్చి, అలాగే మనకి పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు అన్నీ వేసుకున్నాం కదా, దానిపైన మనం ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకుందాం, ఓకేనా? బాయిల్ చేసుకోవడానికి అలా వదిలేస్తే ఎసరా ఒక 2-3 మినిట్స్లో మనకైతే ఫుల్గా బాయిల్ అయిపోద్ది. ఆ ఫ్లేవర్ మొత్తం కూడా ఆ వాటర్లో అయితే కలిసిపోతుంది. ఉప్పు అయితే మనకి కావాల్సినంత ఉప్పు వేసుకోవాలి. తక్కువ అయితే తినగలం, కానీ ఎక్కువ అయితే తినలేం ఫ్రెండ్స్. అనుకుంటే చాలా జాగ్రత్తగా అయితే మనం ఉప్పు వేసుకోవాలన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్? ఉప్పు వేసుకున్న తర్వాత కొంచెం ఆగితే నీట్గా అయితే బాయిల్ అవడం స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు దాకా మనం ఇది కూడా రెడీ అన్నీ చేసుకున్నాం కదా, ఇది కూడా అప్పటి వరకు చల్లారుతుంది. కొంచెం చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత నీట్గా కనిపిస్తుందో. అలాగే బాయిలింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మనం ఆ సేమియా వేపేసి ఉంచుకున్నాం కదా, ఆ సేమియాకి కొంచెం అలాగైతే మనం వేసేయాలన్నమాట, ఓకేనా? ఇలాగా ముందుగా అయితే స్లోగా వేయాలి, ఎందుకంటే లేకపోతే అన్నీ ఒకసారి వేసామనుకోండి అది బాయిల్ అయ్యే టైంలో మొత్తం ఒకదానికి ఒకటి అంటిసుకుంటుంది అనమాట, ఓకేనా? మొత్తం అయితే వేసేయాలి. మొత్తం వేసాక ఒక 2-3 మినిట్స్లో మ్యాక్సిమము మనకి ఉప్మా అయితే రెడీ అయిపోతుంది. సేమియా ఉప్మా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేస్తే మీకు కూడా మంచి టేస్ట్ అయితే వస్తుంది, ఓకేనా? నేను ఏవే వేసానో అలాగే మీరు కూడా వేసుకోండి. కావాలంటే దాంట్లో టొమాటో ఇంకా ఆలు కూడా మీరు వేసుకోవచ్చు, కానీ నేనైతే వేయలేదు. దానికోసం ఏంటంటే కొంచెం ప్రాసెస్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అనమాట, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఇప్పుడు 1 మినిట్ అయితే అయింది కొంచెం బాయిల్ అయ్యాక, అలాగే 2 మినిట్స్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ 3 మినిట్స్లో మనకి మొత్తం ఉప్మా, ఎందుకంటే వాటర్ ఉంది కదా, ఆ సేమియా మొత్తం ఉడికే టైంలో
ఆ వాటర్ మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు మనకి అంటే మరీ పలాచకి కాకుండా మరీ ముద్దకు కాకుండా మీడియంలో అయితే ఉండాలి ఫ్రెండ్స్. ఇది అందుకనే మనం ఆయిల్ అయితే నీట్గా వేసుకోవాలి. ఓకేనా, చూసారు కదా ఇప్పుడు కూడా బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఇది 3rd మినిట్ అనమాట. 3rd మినిట్లో చూసారు కదా ఎంత చక్కగా మొత్తం ముద్దగా అవుతుంది. ఇంకా కొంచెం మనకైతే ముద్ద అవ్వాలి. అందుకంటే లో ఫ్లేమ్లో వదిలేస్తే ఒక నిమిషము ఇంకా మనకైతే ఫుల్గా తినడానికి రెడీ. అంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, చల్లకాలంలో ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనం ఇలా ఉప్మా చేసుకొని టీతో నీట్గా, లేకపోతే మీదన ఏదైనా ఒక చాట్ మసాలా అయినా లేకపోతే టొమాటో సాస్ వేసుకుని మనం తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, మనకైతే ఇప్పుడు ఉప్మా రెడీ. అలాగే ఫ్రెష్ అయిపోయి శుభ్రం కూర్చొని మనమైతే తినేయచ్చు. ఓకేనా, చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఫ్రెండ్స్. మీరు కూడా సేమ్ టు సేమ్ ఇలానే చేయండి. ఇంకా ట్రై చేయండి ఈ రెసిపీ. అలాగే ఎలా వచ్చిందో రెసిపీ నాకు కామెంట్ చేసి అయితే మొత్తం చెప్పండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది, మన ఛానల్కి కూడా బూస్ట్ వస్తుంది. అలాగే మంచి కామెంట్ కూడా పెట్టండి. ఇప్పుడైతే మనం టిఫిన్ కోసం రెడీ. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకెవరైనా మంచి ఒక కామెంట్ కూడా చేయండి. ఓకేనా, కొంచెం కామెంట్, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తే మనకి ఛానల్కి అయితే కొంచెం బూస్టింగ్లో ఉంటుంది. అలాగే మనకి కొంచెం ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. ఓకేనా.